జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, హిమాచల్ ప్రదేశ్ అనేది మన దేశ వాయువ్య భాగంలో ఉన్నటువంటి ఒక అత్యంత అందమైనటువంటి హిమాలయ పర్వత రాష్ట్రం. మంచుతో కప్పబడినటువంటి పర్వత శిఖరాలు, దట్టమైన లోయలు, నదులు, అలాగే ప్రశాంతమైనటువంటి హిల్ స్టేషన్లతో కూడినటువంటి ఈ ప్రాంతాన్ని దేవభూమి అంటే దేవతల నివాసం అని చెప్పి కూడా పిలుస్తారు. సాహస ప్రియులకు, ప్రకృతి ప్రేమికులకు, అలాగే పర్యాటకులకు చెప్పాలంటే ఇది ఒక స్వర్గధామం. మన పురాణాల ప్రకారం గంధర్వులు ఇక్కడే నివసించేవాళ్ళంట. ముఖ్యంగా ఈ రాష్ట్రం పశ్చిమ హిమాలయ పర్వత శ్రేణుల్లో విస్తరించి ఉంటుంది. ఈ రాష్ట్రానికి ఉత్తర దిశలో జమ్మూ కాశ్మీరు, పశ్చిమాన పంజాబు, దక్షిణాన హర్యానా, అలాగే ఆగ్నేయ దిశగా ఉత్తరాఖండ్, తూర్పున టిబెట్ దేశ సరిహద్దులన్నీ కూడా ఉన్నాయి. ఈ రాష్ట్రం సుమారుగా 55,658 చదరపు కిలోమీటర్ల వైశాల్యాన్ని అయితే కలిగి ఉండాలి. సట్లేజు, బియాసు, రావి, చీనాబ్, అలాగే యమునా నదులు ఈ రాష్ట్రం గుండానే ప్రవహిస్తూ ఉంటాయి. మహాభారత కాలంలో ఈ ప్రాంత రాజులు కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నట్లు పురాణ ఆధారాలు కూడా ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ కు పురాణాలలో ఎంతో విశిష్టమైనటువంటి స్థానం అయితే ఉండాలి. అందుకే ఈ ప్రాంతాన్ని దేవభూమి అని చెప్పేసి పిలుస్తారు. పాండవులు తమ వనవాస, అలాగే అజ్ఞాతవాస కాలంలో ఎక్కువ సమయం ఈ హిమాచల్ ప్రదేశ్ లోని అడవుల్లోనూ, అలాగే గుహల్లోనూ గడిపినారు. ఇక ఈ హిమాచల్ ప్రదేశ్ రాజకీయాల విషయానికి వస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, అలాగే భారతీయ జనతా పార్టీలో ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి. దశాబ్దాలుగా ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వాన్ని మార్చేటటువంటి సాంప్రదాయం ఈ రాష్ట్రంలో ఉన్నది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయినటువంటి సుఖ్వీందర్ సింగ్ సుఖు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు అయితే నిర్వహిస్తున్నాడు. ఇక బీజేపీ తరఫున మాజీ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ ప్రతిపక్ష పాత్ర అయితే పోషిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ శాసనసభలో మొత్తం 68 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 35 స్థానాల మెజార్టీ అయితే అవసరం ఉన్నది. అయితే పోయినసారి జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ విజయం అయితే సాధించిందని చెప్పుకున్నాం కదా. ఈ కాంగ్రెస్ పార్టీ 40 స్థానాల్లో విజయం సాధించగా మన భారతీయ జనతా పార్టీ 28 స్థానాలలో విజయం సాధించింది. అయితే వచ్చే సంవత్సరమే ఈ హిమాచల్ ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు అయితే జరగనున్నాయి. అయితే వాటికి సెమీఫైనల్ గా మొన్న హిమాచల్ ప్రదేశ్ లో 4 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు అయితే జరిగినాయి. హిమాచల్ ప్రదేశ్ లో జరిగినటువంటి ఈ మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారీ విజయాన్ని అయితే నమోదు చేసింది. మొత్తం 4 మున్సిపల్ కార్పొరేషన్లలో 3 కైవసం చేసుకొని అధికార కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ చెప్పాలంటే ఒక గట్టి షాక్ అయితే ఇచ్చింది. మొన్న మే 17వ తేదీన ఈ పోలింగ్ జరిగితే 31వ తేదీ విడుదలైనటువంటి ఫలితాల్లో బీజేపీ మండి, ధర్మశాల, సోలన్ కార్పొరేషన్లలో విజయకేతనం అయితే ఎగురవేసింది. ఈ కాంగ్రెస్ పార్టీ కేవలం పాలంపూర్ కార్పొరేషన్ మాత్రమే నిలబెట్టుకోగలిగింది. 2027 అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగినటువంటి ఈ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత అయితే సంతరించుకున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 63 సీట్లకు పోలింగ్ జరిగితే భారతీయ జనతా పార్టీ 37 స్థానాలను, కాంగ్రెస్ పార్టీ 23 స్థానాలను గెలుచుకున్నాయి. 3 స్వతంత్ర అభ్యర్థులు విజయం అయితే సాధించారు. హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జైరామ్ ఠాకూర్ స్వగ్రామమైనటువంటి మండిలో బీజేపీ ఏకపక్ష విజయాన్ని అయితే అందుకునింది. 14 వార్డులు గాను ఏకంగా 12 వార్డులు గెలుచుకొని తన పట్టునైతే నిరూపించుకునింది. ధర్మశాలలో బీజేపీ ఎమ్మెల్యే అయినటువంటి సుధీర్ శర్మ నేతృత్వంలో పార్టీ 11 స్థానాలు గెలుచుకొని మెజార్టీని అయితే సాధించింది. కాంగ్రెస్ ప్రభుత్వం తన పూర్తి శక్తిని అంతా కూడా ఇక్కడ ఉపయోగించినప్పటికీ ఓటమి అయితే తప్పల. ఇకపోతే సోలన్ విషయానికి వస్తే గతంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నటువంటి సోలన్ కార్పొరేషన్ ఈసారి బీజేపీ 10 స్థానాలు గెలుచుకొని కాంగ్రెస్ నుంచి లాగేసుకునేది. ఇక కాంగ్రెస్ పార్టీకి దక్కినటువంటి ఒకే ఒక ఊరట కేవలం పాలంపూర్ మాత్రమే. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలు గెలుచుకొని తన పీఠాన్ని అయితే కాపాడుకునింది. కానీ ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ గెలిచినంత పనిచేయడం విశేషం. ఇకపోతే ఈ ఫలితాలు ముఖ్యమంత్రి అయినటువంటి సుఖ్వీందర్ సింగ్ సుఖు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన ప్రజలు ఇచ్చినటువంటి రెఫరెండం అని చెప్పేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ బిందాల్ గారు పేర్కొన్నారు. ప్రజలు కాంగ్రెస్ కుటిల పాలనను తిరస్కరించారని చెప్పేసి ఆయన అయితే విమర్శలు చేశారు. ఇక ఈ ఎన్నికల ఫలితాలు హిమాచల్ ప్రదేశ్ లో ప్రతిపక్ష బీజేపీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపితే అధికార కాంగ్రెస్ పార్టీకి రాబోయే అసెంబ్లీ ఎన్నికల ముందే ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరాన్ని అయితే గుర్తు చేసే అది విషయం అయితే అంటే రాబోయే సంవత్సరం జరగబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర
రాష్ట్రంలో ఖచ్చితంగా విజయకేతనం అయితే ఎగరైపోతుంది. అది విషయం అయితే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులోను తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.